హాయ్ గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నా సీరియల్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే అక్కడికి వెళ్ళి అన్ని సీరియల్స్ వినొచ్చు. ముడిపడని వీడని బంధం పార్ట్ 50. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? కావ్యకి హెల్ప్ చేసినందుకు రమేష్, శ్యామల అంటే ఎక్కడ లేని అభిమానం కళ్యాణ్ కుటుంబానికి. ఆ రోజు ఉండి నెక్స్ట్ డే వెళ్ళేటప్పుడు కళ్యాణ్ కొన్న ఆ కొత్త ఇల్లు, పొలం వారి పేరున గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించి ఆ పేపర్లు ఇస్తారు. కానీ వాళ్ళు వద్దంటారు దాన్ని. అప్పుడు చలపతి, మన బంధం ఈ రోజుకి ఆగిపోదు. ఇది మీరు చేసిన దానికి మేమిస్తున్నది చాలా తక్కువ. అది కూడా మా తృప్తి కోసం మాత్రమే. మీకోసం కాదు. ఎప్పటికైనా మా కావ్యకి అన్నయ్య, వదిన అంటే మీరే. మా బాబుకి అత్తయ్య, మామయ్య అంటే మీరే. ఈ అనుబంధం ఇలాగే కొనసాగుతుంది. మేము కూడా ఆ ఊరికి తప్పకుండా వస్తాం. అప్పుడు ఫామ్ హౌస్‌లా వాడుకుంటాం. కానీ ఆ ఇల్లు ఎప్పటికీ మీదే. మీరు మీరు మా కుటుంబానికి చేసిన మేలు మాత్రం ఎప్పటికీ తీర్చుకోలేం. కొన్ని రుణాలు ఎప్పటికీ తీర్చుకోనివి అంటారు. ఇలాగేనేమో అంటాడు చలపతి. చలపతి మాటలకి రమేష్, శ్యామల సంతోషంతో పొంగిపోతారు. అప్పుడు ఈ పాత్రాలు తీసుకుంటారు. చాలా ఆనందంగా. మరి మా అల్లుడిని తీసుకొని ఎప్పుడొస్తారు మీరు? అని అడుగుతాడు రమేష్. ఈ విషయాలేవీ తెలియని కావ్య, ఇంకో 10 రోజుల్లో వస్తానన్నయ్య. మంగమ్మ కూడా నాతో వస్తుంది అప్పుడు అని చెప్తుంది. అది విని కళ్యాణ్ వాళ్ళు నవ్వుకుంటారు. రమేష్, శ్యామల వెళ్లే ముందు వాళ్ళకి కొత్త బట్టలు పెట్టిస్తుంది శాంతమ్మ కావ్యతో. కావ్యని, బాబుని వాళ్ళు ఆశీర్వదించి బయలుదేరతారు. నారాయణ వచ్చి వెళ్ళాక అతని ప్రవర్తన తలుచుకొని చాలా బాధగా ఉన్న కావ్య మనసు కళ్యాణ్‌ని తిట్టాక కొంతలో కొంత బరువు తీరింది. తనకు తెలియట్లేదు కానీ మనసుకి చాలా ఊరటగా ఉంది. అదే ఉత్సాహంతో మార్నింగ్ టిఫిన్‌కి అందరికీ ఇష్టమైన గుంత పొంగనాలు ప్రిపేర్ చేస్తుంది కావ్య. పిండి కలిపి పనమ్మాయికిస్తే తనే చేస్తుంది కదా! ఎన్ని గంటలు నిలబడతావు కావ్య స్టవ్ దగ్గర అని కోప్పడుతుంది కస్తూరి కావ్యని. పర్లేదత్తయ్య అయిపోయింది. మామయ్యకి సూప్ చేశాను తీసుకెళ్ళండి అంటుంది. ఉన్న 2 చేతులతో ఎన్ని పనులు చేస్తావు కావ్య అంటూ కిచెన్ నుంచి బయటికి వెళ్తున్న కస్తూరికి ఎదురవుతుంది నందన. గుడ్ మార్నింగ్ ఆంటీ అంటుంది నవ్వుతూ. గుడ్ మార్నింగ్ నందన అంటూ ఆవిడ వెళ్ళిపోతుంది. ఆంటీ కావ్యకు దగ్గరవుతుంది. ఇంట్లో అందరూ తన పార్టీనే. నేనెప్పటికీ పరాయిదానిలాగే ఉండిపోవాలా అని ఆలోచిస్తూ కళ్యాణ్‌కు శాండ్విచ్ ప్రిపేర్ చేస్తుంది. కళ్యాణ్ రావడానికి టైం ఉండడంతో తను వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసరికి కళ్యాణ్ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటాడు. కిచెన్‌లోకి వెళ్లి త్వరగా శాండ్విచ్ చేసేసరికి కస్తూరి గుంత పొంగనాలు కళ్యాణ్‌కి వడ్డిస్తుంది. చాలా రోజుల తర్వాత ఈ రెసిపీ కళ్యాణ్‌కి కూడా ఎంతో ఇష్టం. కళ్యాణ్ తింటూ ఉంటాడు. ఏంటి కళ్యాణ్ ఆయిల్ ఫుడ్ తింటారా మీరు? పైగా రైస్‌తో చేసింది ఎర్లీ మార్నింగ్. అంత హెవీ ఫుడ్ నాట్ హెల్తీ అంటూ శాండ్విచ్ ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ తీయబోయింది నందన. అంతే నందన చెయ్యి ఎవరో పట్టేసుకున్నారు ప్లేట్ తీయకుండా. తినేవారి ముందు నుంచి ప్లేట్ తీయకూడదని నీకు తెలీదా? అని నందన చెయ్యి పట్టుకున్న కావ్య సూటిగా చూస్తూ అడిగింది. అది ఆయిల్ ఫుడ్ కదా ఆయనకి హెల్త్‌కి అని నందన మాట పూర్తి కాకముందే నువ్వు జస్ట్ 2 ఇయర్స్ నుంచి తను ఏం తింటున్నాడో చూస్తున్నావు. కానీ మా అత్తయ్య ఆయన్ని చిన్నప్పటి నుంచి చూస్తుంది. తనకి ఏది ఇష్టమో, ఏది నష్టమో ఆమెకి తెలీదా? అని అడిగింది కావ్య. నందన నోటి నుంచి మాట రాలేదు. ఆ మాట విని అందరూ సైలెంట్‌గా ఉన్నారు. ఇక ఏమి మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంది నందన. కావ్య, మీ మామయ్య టిఫిన్ కంప్లీట్ అయ్యింది. అలాగే అత్తయ్య కూర తినేశారు. మనం టిఫిన్ చేద్దామా? అంటుంది కస్తూరి. అలాగే అత్తయ్య అని అందరికీ వడ్డిస్తుంది కావ్య. నందనకి కూడా. నందనకి చాలా అవమానంగా అనిపిస్తుంది. కళ్యాణ్ తనకి కావ్య
అలా మాట్లాడుతుంటే అడ్డు కూడా రాలేదు. సైలెంట్‌గా తింటున్నాడు. అతని చూపు మాత్రం కావ్య పైనే ఉంది. నో, ఇలా జరగడానికి వీలేదు అనుకుంటుంది. కళ్యాణ్, నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చెయ్యరా? కాస్త గట్టిగానే అంది కావ్య. వెంటనే ఇంకా మీ కారు బాగవ్వలేదా? అని అడిగాడు కళ్యాణ్. లేదు, ఇంజన్‌లో ఏదో ప్రాబ్లమ్ అంట. మెకానిక్ కాల్ చేశాడు అంటుంది. ఓకే అంటూ టిఫిన్ కంప్లీట్ చేసిన కళ్యాణ్ ఆఫీస్‌కి వెళ్తున్నానని తండ్రికి చెప్పడానికి వెళ్ళేసరికి చలపతి బాబుతో ఆడుకుంటూ ఉంటాడు బెడ్ పైన. కన్నయ్య, ఇటు చూడు కన్నయ్య అనగానే తా 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 అని అంటాడు వాడు. మురిసిపోతాడు చలపతి. నాన్నకి మంచి కాలక్షేపం బాబు అనుకుంటాడు కళ్యాణ్ ఇద్దరిని చూస్తూ అలాగే. ఏమైంది నాన్న అని అడుగుతాడు కళ్యాణ్ని చూసి చలపతి. ఆఫీస్కి వెళ్తున్నాను నాన్న అంటాడు. సరే అంటాడు చలపతి. బాబు కళ్యాణ్ని చూసి నవ్వుతాడు. అలా నవ్వకురా, నిన్ను వదిలి ఉండాలంటే కష్టంగా ఉంది అనుకుంటూ డోర్కి ఆనుకొని నిలబడతాడు కళ్యాణ్ చూస్తూ. కావ్య చలపతికి పాలు తీసుకొని వస్తుంది. కళ్యాణ్‌ని గమనిస్తుంది. కళ్యాణ్ కావ్య రావడం పట్టించుకోకుండా బాబునే చూస్తూ ఉంటాడు. డోర్‌కి అడ్డుగా నిలబడి వాచ్‌మెన్ డ్యూటీ చేస్తున్నారా? అంటుంది కళ్యాణ్‌కి మాత్రమే వినబడేలా కోపంగా కావ్య. అవును, మీ తల్లి కొడుకులకు మాత్రమే వాచ్‌మెన్‌ని. చూడడం తప్పితే చేయడానికి ఏమీ లేదు కదా అంటాడు కావ్యకు మాత్రమే వినబడేలా. ఆ మాటకి కోపంగా చూస్తూ మామయ్య పాలు తాగండి అంటుంది. ఇప్పుడే సూప్ తాగాను తల్లి అన్నాడు. లేదు, ఇప్పుడు టాబ్లెట్ వేసుకోవాలి కదా, ఈ పాలు తాగి టాబ్లెట్ వేసుకోండి అంటూ గ్లాస్ ఇస్తుంది. అప్పుడు బాబు ఉమ్మా ఉమ్మా అని పిలుస్తాడు కావ్యని. ఏంటి నాన్న అని అడుగుతుంది కావ్య. ఉమ్మా ఉమ్మా అని మెల్లిగా తన చిట్టి చేయితో డాడ్డా అని చూపించి మరీ పిలుస్తాడు కళ్యాణ్‌ని. అంతే, కళ్యాణ్ షాక్ అయిపోతాడు. తన కళ్ళల్లోకి వాటర్ వచ్చేస్తాయి. నేను రానని చెప్పాక కూడా వెళ్ళిపోయావు. నేను అక్కర్లేదా నీకు? అడుగుతుంది సాహితి ఫోన్‌లో కుందన్ని. మరి నేను రమ్మన్నాక కూడా రాలేదు. నేనక్కర్లేదా నీకు? అని అడిగాడు అంతే కోపంగా కుందన్. నేను నువ్వు లేకుండా బతకలేను కుందన్. అందుకే నీ కోసం అన్నీ వదిలేసి వచ్చేశాను. ఇంకా నా ప్రేమను అనుమానిస్తున్నావా? అడిగింది సాహితి. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అప్పుడు నువ్వు నన్ను ప్రేమించావు. ఇంకా నీకా పెళ్లి ఇష్టం లేదు కాబట్టి వచ్చావు. ఇంకా అప్పుడు నీకు లేనిది నీ తల్లిదండ్రుల అండ. అందుకే నన్ను వెతుక్కుంటూ వచ్చేశావు. ఇప్పుడు ఆ అండ నీకు ఉంది కాబట్టి అక్కడే ఉండిపోయావు. దానికి దీనికి చాలా తేడా ఉందిలే అంటాడు కుందన్. అయ్యో, అలా అనకు కుందన్. ఐ లవ్ యూ సో మచ్ కుందన్. ఐయామ్ రియల్లీ. సాహితీ మాట పూర్తి కాకముందే చాలా విన్నానులే. ఈ మాటలకే కదా పడిపోయాను. ఈ మాటకే కదా నిన్ను లేవదీసుకుపోయాను. మా మమ్మీ చెప్పింది కరెక్టే. నిజంగా నువ్వు నన్ను బాగా యూజ్ చేసుకున్నావు సాహితీ. మరొక పచ్చి నిజం నీ గురించి చెప్పాలంటే నువ్వు అనుకున్నట్లుగా నాతో నీ లైఫ్ లేదు. అందుకనే నన్ను దూరం పెడుతున్నావు అన్నాడు. అది కాదు కుందన్, నా మాట విను సాహితీ అంటుంది. కానీ ఆమె మాటలు అస్సలు వినిపించుకోకుండా కంటిన్యూ చేశాడు. ఆల్రైట్ సాహితీ, తొందరపడి పిల్లల్ని కనకపోవడమే మంచిదయింది. లేకపోతే నీ మొదటి భర్తలాగా ఒక పిల్లనో పిల్లవాడినో పట్టుకొని ఏడుస్తూ కూర్చునేవాడిని. సో ఈ రిలేషన్‌కి ఇక్కడే స్టాప్ పెట్టేద్దాం. నేను డివోర్స్‌కి అప్లై చేసుకున్నాను. త్వరలో నీకు నోటీస్ అందుతుంది. ఇంకా ఈ బంధంలో నలిగిపోయే ఓపిక నాకు లేదు అంటూ కాల్ కట్ చేశాడు కుందన్. అంతే, నోట మాట రాక ఏడుస్తూ బయటికి వెళ్ళిన నారాయణకి కాల్ చేస్తుంది సాహితి. నాన్న, కుందన్ నాతో విడాకులు అంటున్నాడు నాన్న. నాకు భయంగా ఉంది అని ఏడుస్తూ చెప్తుంది. అదేంటి? అలా ఎప్పుడు అన్నాడు? అని అడుగుతాడు. కాల్‌లో మాట్లాడిన విషయాలన్నీ పూసగుచ్చినట్లు చెప్తుంది. సరే ఏడవకు, నేను వస్తున్నాను అంటూ కాల్ కట్ చేశాడు నారాయణ. కన్నయ్య, స్టాప్ ఇట్ అంటుంది కావ్య కాసేపటికి. ఇంకా నవ్వుతూ ఉంటాడు ఆ మాటకి వాడు.
కళ్యాణ్ నోటితో విజిల్స్ శబ్దం చేసేసరికి వాడి చూపు కళ్యాణ్ వైపు తిప్పాడు. ఉమ్మా డాడా అని చూపిస్తాడు కావ్యకి. తను జవాబు ఇవ్వకపోవడంతో ఉమ్మా డాడా, ఉమ్మా డాడా, ఉమ్మా డాడా అని చూపిస్తూనే ఉంటాడు. కావ్య కళ్యాణ్ వైపు చూడదు. దాంతో 2 చెంపలపై తడుతూ ఉమ్మా డాడా అని చూపిస్తూ ఉంటాడు. అప్పుడు చూస్తుంది బాబు కోసం ఒక్కసారి. అప్పుడు కళ్యాణ్ నవ్వి, ఎవరు చెప్పారు నాన్నా నీకు నేనే డాడా అని టీజ్ చేస్తాడు. కానీ కావ్య వినిపించుకోదు. విండో నుంచి బయటికి చూస్తూ కూర్చుంటుంది. కావ్యని హాస్పిటల్ ముందు వదిలి కార్ పార్కింగ్ కి వెళ్తాడు కళ్యాణ్. తను వెళ్ళి రిసెప్షన్ లో తను వచ్చినట్టు ఇన్ఫార్మ్ చేసి వెయిటింగ్ చైర్ లో కూర్చుంటుంది. కళ్యాణ్ కూడా వస్తాడు. డైరెక్ట్ గా వెళ్ళొచ్చు కదా, ఇక్కడెందుకు వెయిట్ చేయడం అంటాడు. ఇంకో 2 ఉన్నారంట, తర్వాత మన నెంబర్ అంటుంది. దాంతో తను కూడా ఎదురుగా వెళ్ళి కూర్చుంటాడు. ముందుగా ఫైల్ చూపించాలి అనుకుంటూ ఫైల్ ఓపెన్ చేస్తుంటే బాబు సతాయిస్తాడు. కళ్యాణ్ చూస్తాడు, కానీ బాబును ఇవ్వదు అనుకుని సైలెంట్ గా ఉంటాడు. కాసేపటికి బాబు అలాగే సతాయించడంతో కాస్త బాబుని తీసుకోవచ్చు కదా అంటుంది కోపంగా కావ్య. అయ్ బాబోయ్, కోపంలో కూడా ఇంత మాట అన్నావి అని మనసులో మురిసిపోతూ వెంటనే ఫాస్ట్ గా వాణ్ణి చేతిలోకి తీసుకుంటాడు కళ్యాణ్. అలా తీసుకుంటున్నప్పుడు సంతోషంతో చేతులు వణుకుతాయి. బాబు కూడా డడ్డా అని పిలుస్తాడు అప్పుడే నవ్వుతూ. 2 చేతుల్లో తీసుకొని కాసేపు గుండెకు హత్తుకొని ఫోర్ హెడ్ పైన చెంపల పైన కిస్ చేస్తాడు కళ్యాణ్ మురిపంగా. వాణ్ణి చూస్తూ కాసేపు తను ఎక్కడ ఉన్నాడో కూడా మర్చిపోతాడు హ్యాపీగా కళ్యాణ్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా కామెంట్లో నాకు చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.